ఇవన్నీ జరిగించేది దేవుడే, కానీ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా జరిగిస్తాడు. మీకు కొరింథీ పత్రికలో మొదటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవగలిగితే, ఈరోజు మనం ఆలోచించబోయే పాఠం ఆత్మ కుమ్మరింపు గురించి. 12వ అధ్యాయము 4వ వచనం, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. చాలా కృపావరాలు నానా విధములుగా ఉన్నాయి. కృపావరములు అంటే ఏంటి? 7వ వచనం నుండి చదువుదాం. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎందుకంటే ఆత్మ ప్రత్యక్షత ఎందుకు అనుగ్రహించబడుతుంది? అందరి ప్రయోజనము కొరకు. ఎందుకంటే ఆత్మ ప్రత్యక్షత, వింటున్నారా? ఆత్మ ప్రత్యక్షత ఎందుకంట అనుగ్రహించబడేది? అందరి ప్రయోజనము కొరకు ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యం రావాలంటే ఆత్మ కావాల్సింది. తెలుగులో ఉంది కదా అని చదవటం వేరు, కానీ ఆత్మ సహాయంతో చదవటం వేరు. బుద్ధివాక్యం అంటే నీకు బుద్ధి వచ్చే విధంగా ఆ వాక్యం నీకు అర్థమైంది. మామూలుగా తెలుగులో ఉంది చదివి అప్పచెప్పటం ఈజీ, ఎవరైనా చేయొచ్చు. తెలుగు వచ్చిన వాళ్ళు ఎవరైనా చేయొచ్చు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ బైబిల్ చదివి చెప్పవచ్చు, తమిళ వచ్చిన వాళ్ళు తమిళ బైబిల్ చదివి చెప్పవచ్చు. బుద్ధివాక్యం అంటే అది నీకు శుద్ధినిచ్చింది, అంటే నువ్వు స్వీకరించి పాటించటానికి ఉపయోగపడే వాక్యం అది. అలా అర్థం చేసుకొని పాటించేవాడికి బుద్ధివాక్యం. ఇది నీకు అర్థమయ్యి నువ్వు దాన్ని సరి చేసుకొని ఆ వాక్యం ద్వారా నీ బతుకుని బుద్ధి వచ్చేటట్టు మలుచుకోవాలంటే ఆత్మ సహాయం కావాలి. అర్థమైందా? బుద్ధివాక్యము. రెండోది, మరొకనికి ఆ ఆత్మను అనుగ్రహించి జ్ఞానవాక్యం అంటే దేవుని జ్ఞానం ఆ వాక్యం ద్వారానే మనకు అర్థమైంది. ఇప్పుడు మనం చదువుతున్నవన్నీ ఎవరి వలన వస్తాయంట? ఎవరి వలన వస్తాయి? ఆత్మ ఒక్కడే కదా. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే వీటన్నిటినీ జరిగిస్తున్నాడు. ఎవరు? పరిశుద్ధాత్మ. బుద్ధివాక్యం కావాలన్నా పరిశుద్ధాత్మే ఇవ్వాలి, జ్ఞానవాక్యం కావాలన్నా పరిశుద్ధాత్మే ఇవ్వాలి. మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసం, నీలో విశ్వాసం కలగాలన్నా ఆత్మ ఇవ్వాలి. బయట నుంచి ఇస్తాడు, లోపలికి వచ్చిన తర్వాత వేరు. నువ్వు నమ్మి బాప్తిసం పొందితే లోపలికి వచ్చినాక వేరు, కానీ బయట నుండి విశ్వసించేటట్టుగా నువ్వు హృదయాన్ని ఇస్తే విశ్వాసాన్ని కూడా ఇచ్చేది ఆ పరిశుద్ధాత్మే. నాలుగవది, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరుచు వరములను అంటే స్వస్థత వరాలు ఎవరుగా డిపార్ట్మెంటు? పరిశుద్ధాత్మ డిపార్ట్మెంట్. మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది. అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచిచ్చుచు కార్యసిద్ధి కలుగచేయుచున్నాడు. అంటే ఈ కార్యక్రమాలన్నీ ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి అంటే పరిశుద్ధాత్మ హ్యాండ్ ఓవర్లు. ఇప్పుడు కొత్త నిబంధన మాత్రమే కాదు, పాత నిబంధన దగ్గర నుంచి కూడా ఆత్మకార్యాలు ఇవన్నీ. అద్భుతాలు, సూచక్రియలు, భాషల అర్థం చెప్పటం, మహత్కార్యాలు ఇవన్నీ ఎవరు చేశారా అంటే పరిశుద్ధాత్మ చేశాడు. అంటే దేవుడు ఆ కార్యక్రమాలన్నీ ఎవరు హ్యాండ్ ఓవర్ చేశారంటే పరిశుద్ధాత్మ హ్యాండ్ ఓవర్ చేశారు. కాబట్టి ఆత్మకార్యాలు ఆత్మ కలిగిన వారికి అర్థం అవుతాయి తప్ప ఆత్మ లేని వారికి అర్థం కావు. ఇది లోక సంబంధంగా ఆలోచిస్తే లోక సంబంధంగానే అర్థమైంది. రోగం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, ఇటు పక్క ప్రార్థన చేసాం, మొత్తానికి రోగం తగ్గి ఇంటికి వచ్చావు. ఈరోజు ఉదయం మల్లేశ్వరి మధువాళ్ళ సిస్టర్
భయంకరమైన బాధతో హాస్పిటల్కి వెళ్ళింది. తెలిసింది, ప్రార్థన చేసాం. ఒక పక్క డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చారు, ఇంటికి వచ్చింది, ప్రస్తుతానికి బాగానే ఉంది. ఇప్పుడు ప్రార్థన వల్ల తగ్గిందా, డాక్టర్ ట్రీట్మెంట్ వల్ల తగ్గిందా? ట్రీట్మెంట్ లేకుండా ఇంట్లో ఉండొచ్చు అప్పుడు అని అడుగుతారు అన్యులు. రెండు జరిగినాయి కదా. ప్రార్థన ఖచ్చితంగా జరిగిస్తుంది. అలానే అసలు ప్రార్థన లేని వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి సురక్షితంగా ఇంటికి రావట్లేదంటే వస్తున్నారు కదా. కానీ క్రైస్తవులుగా మనం దేవుని మీద ఆధారపడతాం కాబట్టి ప్రార్థనా సహాయం ఖచ్చితంగా కావాలి. ఇందాక సరళ ఫోన్ చేసింది, 4-5 రోజుల నుంచి టైఫాయిడ్తో బాధపడుతుందంట. రావాలనుకున్నా రాలేకపోయాను. పోయిన వారం వద్దామనుకున్న ఆరోగ్యం బాగుండా ఎగ్గొట్టింది. ఈరోజు రావాలని ఆశ ఉంది కానీ అనారోగ్యం వచ్చి రాలేకపోయింది. ఆత్మ సహాయం ఎల్లప్పుడూ ఉంటుంది. మన శరీరం బాగున్నప్పుడే ఆత్మకు మనం అప్పగించుకొని ఆ కార్యక్రమాలు ఆత్మ సహాయంతో జరిగించాలి. ఆత్మ గురించి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, పాత నిబంధన కాలంలో దేవుడు పరిశుద్ధాత్మను కొన్ని సమయాల్లో అవసరాన్ని బట్టి భూమి మీదకి పంపిస్తూ తిరిగి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఎల్లవేళలా ఎవరిలో లేడు పరిశుద్ధాత్మ, ఎల్లవేళలా ఎవరిలో లేడు. వాడితో ఉన్నాడు, అభిషేకించబడిన వారిలో ఉన్నాడు, రాజులుగా అభిషేకించబడిన వారిలో ఉన్నాడు. ఉదాహరణకి దేవుడు మొట్టమొదటి రాజుగా ఇశ్రాయేలీయులకి సౌలు గారిని సెలెక్ట్ చేసి సమూయేలు గారిని పంపించాడు. ఏం చెప్పాడు? సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము లేదా 10వ అధ్యాయం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయము మొదటి వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు. ఏం చేశాడు సమూయేలు గారు? తైల బుడ్డి, నూనె బుడ్డి పట్టుకొని సౌలు తల మీద పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి ఉన్నాడు, తన స్వాస్థ్యం మీద అధిపతిగా నిన్ను నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చాను. సౌలు గారి మీద అభిషేకించాడు. వచ్చాడా ఆత్మ? రాలేదు. 6వ వచనం చదవండి. ఎప్పుడు వచ్చాడు అంటే మొత్తం చదువుకుంటూ వెళ్తే మనకు క్లారిటీ వచ్చింది. సమయాన్ని బట్టి 6వ వచనం చదివితే మనకు ఒక విషయం అర్థమైంది. యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా దిగి వచ్చును, నీ వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును, దేవుడు నీకు తోడుగా ఉండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయుము. దేవుడు నీకు తోడుగా ఉండును కాకంటే ఎలా ఉంటాడు? తోడు ఆత్మ సహాయంతో ఉంటాడు. ఆత్మగా వస్తాడు కాబట్టి, పరిశుద్ధాత్మను పంపించాడు కాబట్టి. సౌలు గారు నూనె పోసినప్పుడు ఆత్మ రాలేదు. ఎప్పుడు వచ్చాడు? ఆ ప్రవక్తల్లో ఒకడిగా అలా ఆ గార్ధబాలు వెతుక్కుంటూ అలా వెళ్ళి ఆ ప్రవక్తలతో పాటు ఈయన కూడా వెళుతున్నప్పుడు అక్కడ ఆత్మ నీ మీదకి వస్తాడు, బలముగా దిగివచ్చును. వచ్చిన ఆత్మ ఎంతకాలం ఉంటాడు అంటే సౌలు గారు బాగున్నంతకాలం ఉంటాడు. దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమం చేస్తే వెళ్ళిపోతాడు. అంటే ఆత్మ స్థిరంగా ఉండడా అంటే భూమి మీద పరిశుద్ధాత్మ స్థిరంగా లేడు పాత నిబంధన కాలం. 16వ అధ్యాయం, అదే సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 16వ అధ్యాయం 13-14 చదవండి. 13 దావీదు గారి మీదకి రావటం, సౌలు గారి మీద నుంచి వెళ్ళిపోవటం. 14 చదువుదాం ముందు. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా. సమూయేలు గారు అభిషేకించినప్పుడు పరిశుద్ధాత్మ నీ మీదకు వస్తాడని చెప్పాడు, బలముగా వస్తాడు, దేవుడు నీకు తోడుగా ఉంటాడని చెప్పాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆ పరిశుద్ధాత్మ ఏమైపోయాడంట? సౌలు గారి మీద నుంచి వెళ్ళిపోయాడు. దురాత్మ వచ్చాడు ఆ ప్లేస్లో. సౌలు గారి మీద నుంచి వెళ్ళిపోయి దురాత్మ వచ్చాడు.
అప్పటి వరకు దావీదు గారి మీద పరిశుద్ధాత్మ లేడు. ముందు వచ్చిన 13వ వచనం కూడా చదివితే దావీదు గారి మీద పరిశుద్ధాత్మ వచ్చాడు సమూయేలు గారు అభిషేకించినప్పుడు. సమూయేలు తైలపు కొమ్ము తీసుకొని వాని సహోదరులు ఎదుట వానిని అభిషేకము చేశాను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చాను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాడు. ఇక్కడ అభిషేకించగానే ఆ రోజు నుంచి పరిశుద్ధాత్మ దావీదు గారి మీదకి వచ్చాడు. దీన్ని బట్టి మనకేమర్థమైందంటే పరిశుద్ధాత్మ పాత నిబంధన కాలంలో వస్తూ పోతూ ఉండేవాడు. ఇది మనకు అర్థమైతే మరి కొత్త నిబంధనలో దేవుడు పరిశుద్ధాత్మను ఖచ్చితంగా భూమి మీదకు పంపిస్తానని చెప్పాడు. ఆ పరిశుద్ధాత్మ ఎలా పంపిస్తాడు అంటే శాశ్వతంగా ఉండటానికి పంపిస్తానని చెప్పాడు. ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయము. ఆత్మను గురించిన అవగాహన లేకపోతే బైబిల్ అంతా చాలా రాంగ్ ట్రాక్లో నడిపించే అవకాశం ఉంది ప్రజలు. 14వ అధ్యాయము 16-17 వచనాలు చదువుదాం. యోహాను సువార్త. యేసుక్రీస్తు వారి మాటలండివి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉండుటకై కాదు, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా వేరొక ఆదరణకర్త అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారికి కూడా ఏ పేరుంది? ఆదరణకర్త అనే పేరుంది. వేరొక ఆదరణకర్త, నేను కాదు, వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి అయిన ఆత్మను. యేసుక్రీస్తు వారికి కూడా సత్యస్వరూపి అనే పేరుందా? సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి నేను వచ్చాను, అందు నిమిత్తమే నేను పుట్టి తినే అంటాడు. సత్యస్వరూపి అయిన ఆత్మ మీకు అనుగ్రహించును. చాలండి. అంటే పరిశుద్ధాత్మ ఎలా వస్తాడు, ఎందుకు వస్తాడంట? యేసుక్రీస్తు వారి మాటల్లో ఏం చెప్తున్నాడు? ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపైన ఆత్మను మీకు అనుగ్రహించును. ఎల్లప్పుడూ ఉండుటకై అంటున్నాడు. మరి పాత నిబంధనలో అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండేవాడు. ఉదాహరణకి మనకి సంసోను గారి గురించి తెలుసు. సంసోను గారు ఎలాంటి వాడు? సింహాన్ని ఒట్టి చేతులతో చీల్చి పడేసిన సామర్థ్యం గారు. ఎలా వచ్చింది ఆ బలం? దావీదు గారికి ఎలా వచ్చింది ఆ బలం చెప్పండి? దేవుని ఆత్మ సహాయంతో ఆ కార్యాలు చేయగలిగాడు. ఆ తర్వాత మళ్ళీ ఉండదు. సంసోను గారికి దేవుడిచ్చాడు ఆ వరం, మహా బలాఢ్యుడిగా ఇచ్చాడు. కానీ ఎప్పుడైతే దేవుని నియమాన్ని తప్పాడో, అంటే వెంట్రుకలు ఎప్పుడైతే పోయినాయో, గొరిగించుకున్నాడో, వెంటనే ఆత్మ వెళ్ళిపోయాడు. ఆ బలం లేదు. ఇక కట్టేస్తారు, కట్టేస్తే విడిపించుకోలేడు. కానీ మళ్ళీ దేవుణ్ణి వేడుకుంటారు. చివరిలో వేడుకున్నప్పుడు మళ్ళీ బలం వచ్చి ఆ 2 స్తంభాలకి ఈ చేతులు కట్టేస్తే ఆ 2 స్తంభాల మీదే వాళ్ళు ఆ దేవతా మందిరాన్ని కట్టుకుంటే ఆ మందిరం అంతా 2 స్తంభాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ మందిరంలో కొన్ని వేల మంది మనుషులు ఉంటారు. వాళ్ళందరూ ఒకేసారి సజీవ సమాధి అయిపోతారు. దేవుడు ఒకసారి ఆయన ప్రార్థన విని బలాన్ని ఇస్తే మొత్తం భవనం అంతా కూలిపోద్ది. మొత్తం కలిసి భవనం కింద సజీవ సమాధి అయిపోతారు, సంసోను గారితో సహా. ఆ బలం ఎలా వచ్చిందంటే మళ్ళీ పరిశుద్ధాత్మ వస్తేనే అంత బలం వచ్చింది. అంటే పరిశుద్ధాత్మ వస్తాడు, పాత నిబంధనలో వెళ్ళిపోతాడు, నచ్చకపోతే వెళ్ళిపోతాడు. కానీ కొత్త నిబంధనలో దేవుడు శాశ్వతంగా ఉండటానికి పంపిస్తానని చెప్పాడంట. అందుకే యేసుక్రీస్తు వారు నేను వెళ్ళిపోతే మీ దగ్గరికి ఎవరు వస్తారని చెప్పాడు? ఆదరణకర్త, అనగా సత్యస్వరూపైన ఆత్మ మీకు అనుగ్రహించును. లోకం ఆయన్ను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మల్ని అనాథలుగా విడువడు. మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ వద్దకు ఒత్తును. చాలమ్మ. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ ఉండటానికి వస్తాడు, మీలో ఉంటాడు, మీతో ఉంటాడు అని యేసుక్రీస్తు వారు చెప్పాడు.
యేసుక్రీస్తు వారు చెప్పటానికి కారణం ఏంటంటే ఆల్రెడీ పరిశుద్ధాత్మను పంపిస్తాను అన్న విషయం దేవుడు ముందే ప్రవచింపజేశాడు. ఆ ప్రవచనాన్ని బట్టి నేను వెళతాను, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త లేదా పరిశుద్ధాత్మ మీ మీదకి మీలోనికి వస్తాడు, మీతో ఉంటాడు, మిమ్మల్ని అనాదరణగా విడువను అంటున్నాడు. ఎందుకంటే సమాజానికి చాలా సంఘాల్లో పరిశుద్ధాత్మను గురించిన అవగాహన లేదు. మీరు బైబిల్లో ఎక్కడైనా చదవండి, ఆత్మకు స్తుతులు చెల్లించిన సందర్భం ఒక్కటి కూడా ఉండదు. గమనించారు ఎక్కడన్నా? తండ్రికి స్తుతులు చెల్లించిన సందర్భం ఉంది, యేసుక్రీస్తు వారికి స్తుతులు చెల్లించిన సందర్భం ఉంది. ఆత్మకు స్తుతులు చెల్లించిన సందర్భం ఎక్కడన్నా ఉందా? ఉందా? ఎక్కడా లేదు. ఎందుకంటే ఆత్మ మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. ఆత్మ మనలో పెట్టుకొని మళ్ళీ సపరేట్గా ఆత్మకు స్తుతులేంటి? ఆత్మ సహాయంతోనే మనం దేవుణ్ణి వేడుకోవాలి, ఆత్మ సహాయంతోనే మనం ప్రార్థన చేయాలి. ఆత్మ మనలో ఉన్నప్పుడు, మనతో ఉన్నప్పుడు మళ్ళీ ఆత్మకు స్పెషల్గా స్తుతులు చెల్లించడం ఏంటి? రోమపత్రిక 8:26 చదువుతాం కదా. ఎప్పుడు మనం ప్రార్థన ఎలా చేయాలో యుక్తంగా మనకు తెలియదు కాబట్టి ఆత్మ ఏం చేస్తాడంట? చదవండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఏదైనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలను మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన ఆత్మే మన పక్షంగా దేవునికి విజ్ఞాపన చేస్తుంటే మళ్ళీ ఆత్మదేవాస్తుతి స్తోత్రాలని చెప్తున్నారు చాలామంది. విన్నారో లేదు? విన్నారా? ఏ సంఘంలో అయినా బుర్రన్న ఒప్పండి, విన్నామో వినలేదని కదా, విన్నారు కదా. అది లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చిందంటే మనుషుల మట్టి మెదడులోంచి పుట్టే తప్పుడు బోధ. ఆయన మనలో ఉన్నాడు, మనతో ఇందా చదివాం కదా, ఆయన మీలో ఉంటాడు, మీతో ఉంటాడు, నివసిస్తాడు. మనలో నివసిస్తున్న ఆత్మకు మళ్ళీ స్తుతులు స్తోత్రాలు మన పక్షంగా ఆయనే దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి ఆత్మను గురించిన అవగాహన లేదు. ఈ యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్పాడో, నేను వెళతాను, ఆదరణకర్తను మీ దగ్గరికి పంపిస్తాను, ఆయన ఎల్లప్పుడూ ఉండటానికి మీ దగ్గరకు వస్తాడు, మీలో ఉంటాడు అని చెప్పిన ఈ మాట ఏదైతే ఉందో, ఇది పాత నిబంధనలో ప్రవచన రూపంలో దేవుడు ముందే చెప్పాడు. దాన్నే ఆత్మ కొమ్మరింపు అంటారు. అంటే దేవుడు ఒకేసారి ఆత్మను కొమ్మరిస్తాను అని వాగ్దానం చేశాడు. ఒకసారి యెహెజ్కేలు గ్రంథం పాత నిబంధనకి వెళ్ళి ఆ వచనాలు మనం చూడగలిగితే 32వ అధ్యాయము, యెషయా గ్రంథం 32 చూద్దాం. ముందు యెషయా గ్రంథం 32వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుదాం ప్రియులారా. నా జనుల భూమి అంటే ఇశ్రాయేల్ దేశం. నా జనుల భూమి అంటే ఇశ్రాయేల్ దేశం. ఆనందపురములో, యెరూషలేములో, ఆ ఇశ్రాయేల్ దేశం అంటే ఆనందపురం అనే పేరు పెట్టాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా కష్టాలు లేవు, కన్నీళ్ళు లేవు, బాధలు లేవు, శత్రు భయం లేదు, శత్రురాజుల భయం లేదు. దేవుడే వారికి కాపలా ఉండి, దేవుడే కోడిని రెక్కల కింద కాచినట్టుగా వాళ్ళని కాపాడుతున్నాడు. ఒక సురక్షితమైన ప్రదేశంలోకి పెడితే వీళ్ళ అవిధేయత వలన ప్రాబ్లం తెచ్చుకున్నారు తప్ప, వాళ్ళు దేవుణ్ణి సేవిస్తూ ఉన్నంతకాలం వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా దేవుడు కాపాడాడు. కాబట్టి ఆ ప్రాంతానికి ఏమని పేరు పెట్టాడు దేవుడు? ఆనందపురం, ఆనంద నిలయం అని పెట్టుకుంటారు కొంతమంది ఇళ్ల మీద పేరు. కానీ ఆ ఇంట్లో ఆనందం ఉండకపోవచ్చు. కానీ ఇశ్రాయేల్ దేశానికి దేవుడు పెట్టిన పేరేంటి? ఆనందపురంలో ఆనందంగా ఉండవలసిన ఇశ్రాయేలీలు ఏమైపోయారంటే దుఃఖము, శోకము, దరిద్రంలోకి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహారాధన వైపు వెళ్ళిపోయారు. ఆనందపురం కాస్త శోకపురం అయిపోయింది. ఆనందపురములో, ఆనంద గృహములన్నిటిలోనూ ముండ్ల తుప్పలు, బలురక్కసి చెట్లు పెరుగును. అంటే ఆనందపురం ఏమైపోయింది? పాడుబడిన దెబ్బయింది. అంటే మనుషులు సంతోషంగా ఉండవలసిన వారు ముళ్ళకంపల్లాగా, బలురక్కసి చెట్లలాగా తయారయ్యారు. అంటే మనం అప్పుడప్పుడు అంటాం, అమ్మో ఆమె జోలికి పోవద్దు, ఆమె గయ్యాళ్ళి, గంపో కంపో.
కదా, విన్నారా? గయ్యాళి కంప అంటే ముళ్ళ కంప. అంటే మనుషులు ఎలా తయారయ్యారంటే, అనంతపురంలో ఉన్న మనుషులు ఏమైపోయారంటే ముళ్ళ తుప్పలు గచ్చ పొదల్లాగా మారిపోయారు. అంటే మనుషులకు హాని చేసేవారిగా అయిపోయారు తప్ప మనుషుల్ని సంతోషపెట్టేవారుగా వాళ్ళు సంతోషించే విధంగా లేరు. అంటే భక్తి పోయింది అని అర్థం. ఇశ్రాయేలీయులు అందరూ పాడైపోయి ఇలాంటి దౌర్భాగ్యపు స్థితిలోనికి వెళ్ళిన తర్వాత దేవుడు వారిని కనికరించి ఏం చేస్తానన్నాడు చూడండి. తుప్పలను బలురక్కసి చెట్లను పెరుగును, పైనుండి మన మీద ఆత్మ కొమ్మరింపబడు వరకు నగరి విడువబడును, జనసమూహములు గల పట్టణము విడువబడును. అప్పటిదాకా దేవుడు యెరూషలేమును విడిచిపెట్టాడు. క్రీస్తు పూర్వం సుమారుగా 400 సంవత్సరాల కాలం దేవుడు వదిలేశాడు. స్వప్నాల ద్వారా కానీ, దేవదూతల ద్వారా కానీ, ప్రవక్తల ద్వారా కానీ దేవుడు ఎవరితో ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయాడు. మలాకీ గ్రంథంతో ఎండ్ అయిపోయింది దేవుడు మాట్లాడటం. ఎందుకంటే మనుషులు ఏమైపోయారంట, బలురక్కసి చెట్లు ముళ్ళ తుప్పల్లాగా తయారైపోయేలకి దేవుడికే విరక్తి కలిగి సైలెంట్ అవుతాడు. అంటే దేవుడు సైలెంట్ అవుతాడా? దేవుడు అలుగుతాడా? మన భాషలో చెప్తే అలుగుతాడు. ఎందుకు అలుగుతాడు? ఎంత చెప్పినా వినకపోతే ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు సైతం ఏం చేస్తాడు? వీళ్ళు మారరా అని సైలెంట్ అయిపోయి కొంతకాలం వదిలేసి వాళ్ళు పాడైనంత వరకు పాడవనిచ్చి మళ్ళీ ప్రేమామయుడు కదా, దేవుడు అంటేనే ప్రేమయ్య ఉన్నాడు, ప్రేమాస్వరూపి. ఆ దేవుడు మళ్ళీ వాళ్ళని కనికరించి మళ్ళీ బాగు చేద్దాం, ఇలా అయితే లాభం లేదు, నా ఆత్మ నల్లతో ఎల్లప్పుడూ వాదించదు అన్న దేవుడే ఇక ఆత్మను వస్తూ పోతూ ఉంటే లాభం లేదు, శాశ్వతంగా ఆత్మను వారిలోనే ప్రవేశపెట్టాలి అనే ఆలోచన కలిగి భవిష్యత్తు ఆలోచించిన దేవుడు ఆనందపురాన్ని తిరిగి ఆనందమయంగా చేయటానికి ఆత్మను కొమ్మరిస్తాను అని వాగ్దానం చేశాడు. అంటే ఆత్మ కొమ్మరింపబడే వరకు ఆనందపురం ఎలా ఉంటుంది? ముళ్ళ తుప్పలు బలురక్కసి చెట్టలాగా మనుషులు ఉంటారు. అంటే మనుషుల్ని చెట్టతోనూ ముళ్ళ కంపలతోనూ పోల్చాడు. ఎప్పటి వరకు ఉంటుందంట? ఆనందపురంలో పైనుండి మన మీద ఆత్మ కొమ్మరింపబడు వరకు నగరి విడువబడును, జనసమూహము గల పట్టణము విడువబడును. అప్పటిదాకా విడవబడింది, కానీ ఆనందపురంలో ఆత్మ కొమ్మరించబడింది. ఆత్మ ఎలా వస్తాడంటే యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత వస్తాడు ఆత్మ. ఆ కిందకి అదంతా చదివితే కొండయు కాపరులో గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును, అవి అడవగాడిదలకు ఇష్టమైన చోట్లుగాను మందలు మేయి భూమిగాను ఉండును, అరణ్యము ఫలభరితమైన భూమిగాను ఫలభరితమైన భూమి వృక్షవనముగాను ఉండును. అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును, నీతి సమాధానము కలుగచేయును. నీతి వలన నిత్యము నిమ్మళము నిబ్బరము. నీతి దిగటం అంటే నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి దిగుతాడు. ఆయన వచ్చిన తర్వాత అప్పుడు పరిశుద్ధాత్మనిస్తాడు. ఇదంతా ప్రవచనాలు. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం చూద్దాం ఒకసారి. 39వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 39 25 నుంచి. కాబట్టి ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా పరిశుద్ధ నామమును బట్టి రోషము కలిగిన వాడని యాకోబు సంతతిని బబులోను చెరలోనికి వెళ్ళిన సంతతిని తిరిగి రప్పించేదను. ఇశ్రాయేలు అందరి ఎడల జాలి పడేదను. వారు నా ఎడల చూపిన విశ్వాసఘాతకమును తమ అవమానమును తాను భరించుదురు. నేను అన్యజనులలో నుండి వారిని సమకూర్చి వారి శత్రువుల దేశములో నుండి రప్పించిన తరువాత వారు సురక్షితముగాను నిర్భయముగాను తమ దేశములో నివసించినప్పుడు వారి యందు అన్యజనుల అనేకముల ఎదుటను నన్ను పరిశుద్ధపరచుకొందును. వారి యందు అన్యజనుల అందరి ఎదుట దేవుడు నేను పరిశుద్ధపరచుకొందును. అన్యజనుల్లోనికి వారికి చెరగా పంపి వారిలో ఎవరిని ఇకను అచ్చట ఉండనీయక తమ దేశమునకు వారిని సమకూర్చిన సంగతిని బట్టి
నేను తమ దేవుడైన యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. అప్పుడు ఇశ్రాయేలు మీద నేను నా ఆత్మను కొమ్మరించెదను కనుక నేనికను వారికి పరాన్ముఖుడనై, అంటే వ్యతిరేకమైన ముఖం కలిగిన వాడినై ఉండను. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. చెదరగొడతాను. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి చెదరగొడతాను. చెదరగొట్టిన వారిని మళ్ళీ ఏం చేస్తాను? సమకూర్చి ఇశ్రాయేల్ దేశంలో వాళ్ళని ఎలా ఉంచుతాను? వారు ఎవరిని ఇక్కడ అచ్చట ఉండనీక తమ దేశములకు వారిని సమకూర్చిన సంగతిని బట్టి నేను తమ దేవుడైన యెహోవానై ఉన్నాయని వారు తెలుసుకొందురు. అప్పుడు ఇశ్రాయేల్ అందరి మీద నా ఆత్మను ఎప్పుడు వస్తాడు? ఆత్మ కుమ్మరించబడేది ఎప్పుడు? చెదిరిపోయిన ఇశ్రాయేలీలు ఒకటే. ఇప్పుడు ఆల్రెడీ ఇది జరిగిపోయిందా? ఇంకా భవిష్యత్తులో ఇంకా జరగాలి అంటున్నారు చాలామంది. ఆల్రెడీ జరిగిపోయింది అంటుంది దేవుని వాక్యం. యెషయా గ్రంథం 44వ అధ్యాయము, యెషయా గ్రంథం 44వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం ప్రియులారా. యెషయా గ్రంథం 44వ అధ్యాయము. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను రూపించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నా సేవకుడైన యాకోబు, నేను ఏర్పరచుకొని యెషూరును, భయపడకము, నేను దప్పిగలవారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కొమ్మరించెదను, నీ సంతతి వారి మీద ఉన్న ఆత్మను కొమ్మరించెదను. నేను చాలమ్మ ఎవరిని ఆశీర్వదిస్తా అంట? యాకోబుకు పుట్టిన వారి మీద ఏం చేస్తాడంట? ప్రవాహ జలములు, ఎండిన దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీళ్ళు అన్న ఆత్మ అన్న ఒకటే, అంటే జీవజలం అన్న ఆత్మ అన్న ఒకటే. యేసుక్రీస్తు వారు ద్వారా ఆత్మ వస్తాడు. ఒకసారి యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. సారీ, ఒక్క నిమిషం అండి. 37, 38 నుంచి 39 వరకు చదువు. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనండి. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. యేసు దగ్గరకు వస్తే దప్పిక తీరిద్దంట. ఆ దప్పిక ఎలా ఉంటుందంటే వాడి కడుపులో నుంచే జీవజల నదులు పారుతాయి అంట. అంటే ఇంకా బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సమరయ స్త్రీకి అదే అర్థమైంది. అంటే ఆత్మకు కావలసిన దాహం గురించి మాట్లాడుతున్నాడు. మన ఆత్మకు కావలసిన దాహం గురించి. తన యందు విశ్వాసం ఉంచువాడు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడలేదు. అంటే యేసుక్రీస్తు వారు వచ్చి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ వస్తాడనమాట. పరిశుద్ధాత్మ ఎవరి ద్వారా వస్తాడంటే యేసుక్రీస్తు ద్వారా వస్తాడు. పరిశుద్ధాత్మ ఏమై ఉన్నాడంటే జీవజలపు ఓట. పరిశుద్ధాత్మ ఏమై ఉన్నాడు? జీవజలపు ఓట ఆయన. అర్థమైందా? కాబట్టి పరిశుద్ధాత్మ వస్తాడు అని ప్రవచనంలో ఉంది. పరిశుద్ధాత్మ కుమ్మరించబడతాడు అని ఉంది. అంటే ఒకేసారి పరిశుద్ధాత్మ భూమి మీదకి శాశ్వతంగా ఉండటానికి వస్తాడు అని మనం ప్రవచనాలను బట్టి అర్థం చేసుకున్నాం. ఈ కిటికీలు కూడా అయినాడు, కిటికీ రెక్కలు మూసేవి కూడా. ఇది మనకి కొత్త నిబంధనలో నెరవేర్పు జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము, అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. పెంతెకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి.
పెంతెకోస్తు పండుగ దినం అంటే 50వ రోజు. ఎప్పటి నుంచి 50వ రోజు? పస్కా నుంచి 50 రోజు. పస్కా పండుగ నుంచి 50వ దినం. అర్థమైందా? పస్కా రోజు యేసుక్రీస్తు వారు శిలువలో బలైపోయాడు. ఎన్ని రోజులకి తిరిగి లేచాడు? 3 రోజులకి తిరిగి లేచాడు. ఎన్ని రోజులు కనిపించాడు యేసుక్రీస్తు వారు అందరికీ? 40 దినాలు కనిపించాడు. అంటే మొత్తం కలిపి ఎంత? లేచిన తర్వాత 40 దినములు వారికి అగుపడుచు అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుతాం. చనిపోయి తిరిగి లేచి 3 దినాల తర్వాత లేచి 40 రోజులు కనపడ్డాడంటే అప్పటికి పస్కా నుంచి ఎన్ని రోజులు అయిపోయింది? లెక్కలు రావు. 43 రోజులు అయింది, అంతే కదా. చనిపోయింది పస్కా రోజు. ఎన్నో రోజులు లేచాడు? 3వ రోజు. అంటే 3 రోజులు అయిపోయింది. ఆ తర్వాత ఎన్ని రోజులు కనిపించాడు? 40 రోజులు. అంటే అప్పటికి ఆయన ఆరోహణం అయ్యే సమయానికి ఎన్ని రోజులు అయింది? 43 రోజులు అయింది. ఇంకా 50 కావాలంటే ఎన్ని రోజులు కావాలి? వారం కావాలి. ఈ వారంలోపు శిష్యులకి ఏం చెప్పాడంటే, నేను వెళ్ళిపోతున్నాను, మీరు అన్ని జనుల దారిలోకి వెళ్ళొద్దు, పైనుండి ఆత్మను పొందే వరకు మీరు యెరూషలేములోనే నిల్చుండండి. ఒకసారి అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం చూసి మళ్ళీ 2వ అధ్యాయానికి వద్దాం. 3-4 చదువుదాం. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను వారికి చూపి తను తాను సజీవునిగా వారికి కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం. అంటే యేసుక్రీస్తు వారు చెప్పాడా తండ్రి యొక్క వాగ్దానం? ఇందా చదివాం కదా. ఎక్కడ? యోహాను సువార్తలో చదివాం కదా, 14వ అధ్యాయంలో. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుడి. యోహాను నీళ్లలో బాప్తీసం ఇచ్చాను కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసము పొందెదరు. ఈ మాట చెప్పి ఆయన పరలోకానికి ఆరోహణం అయ్యాడు. అంటే అక్కడ నుంచి వాళ్ళు ఏం చేశారంటే 12వ వచనం నుండి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. అప్పుడు వారు ఒలీవలం వనము అనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ ఒలీవల వనము అనబడిన కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వాళ్ళు ఎవరంటే వాళ్ళ లిస్ట్ ఇచ్చాడు. అంటే ఈ వారం రోజులు శిష్యులు ఏం చేశారు చెప్పండి? యెరూషలేములో ఒక మేడగదిలోనికి వెళ్ళి, యెరూషలేముకి వెళ్ళారా? యెరూషలేములోకి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళారు? ఒక మేడగదిలోనికి వెళ్ళి వారు బస చేయుచుండిన మేడగదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళ లిస్ట్ అంతా అక్కడ ఇచ్చారు. అక్కడ 14వ వచనం చివరిలో సహోదరులను అందరూ ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. అంటే వారం రోజులు, 3 రోజులకి ఆయన తిరిగి లేచాడు. తర్వాత 40 రోజులు కనిపించాడు. ఇంకా 7 రోజులు వీళ్ళు ఆ మేడగదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తే 50వ రోజు అనగా పెంతెకోస్తు పండుగ దినమున ఇప్పుడు మనం 2వ అధ్యాయం చదివితే ఆ రోజు ఏం జరిగిందంటే, పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అందరూ ఒక చోట కూడింది. అందరూ అనగానే చాలామంది అపార్థం చేసుకొని 120 మంది అంటున్నారు. ఎందుకు 120 అంటున్నారంటే 15వ వచనంలో అక్కడే ఉంది. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా అంటున్నాడు. ఆ కోడిక అంటే వాక్యాన్ని సరిగ్గా విభజించుకోవటం రాక అక్కడ 120 మంది ఉన్నారు కాబట్టి ఈ మేడగదిలో కూడా అందరూ ఒక చోట కూడి ఉండగానగానే 120 మంది లెక్కేసుకుంటున్నారు. ఆ 120 మంది కూడి ఉన్న సందర్భం ఏంటి అంటే, ఇస్కరియోతు యోధా యేసుక్రీస్తు వారిని అప్పగించి ఆయన తప్పిపోయి ఉరిపెట్టుకొని చనిపోయాడు కాబట్టి ఆ ప్లేస్లో మరొక అపోస్తలుని ఎన్నుకోవటానికి ఎలక్షన్ పెట్టారు. అక్కడ ఆ ఎలక్షన్లో 120 మంది సహోదరులే ఉన్నారు, సహోదరులు లేరు. చదవండి ఆ మాట అక్కడ. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరీలు కూడా ఉన్నారా? సహోదరులే. ఎందుకంటే అపోస్తలుడు అవటానికి సహోదరుడే కావాలి.
మరి మేడగదిలోకి ఎక్కిపోయినప్పుడు ఎవరున్నారు అంటే సహోదరీలు కూడా ఉన్నారు. చదవండి. వారు ఎవరనగా 13వ వచనంలో సగం నుంచి, పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, జెలోతి అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యోదా అనువారు, వీరందరూ వీరితో కూడా కొందరు, అంటే మేడగదిలో ఎవరున్నారు వీళ్ళతో పాటు? కొందరు స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీలలో యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులు ఏక మనసుతో, మేడగదిలో ఉన్నవారిలో స్త్రీలు ఉన్నారు. మరి 15వ వచనంలో స్త్రీలు లేరు, అంటే అది సపరేట్. ఆ కాలమున అన్నాడు. దీన్ని లింక్ చేస్తే వాక్యం తప్పైపోదు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించాలి. అందరూ ఒక చోట కూడి ఉండగా అప్పుడు వేగముగా వీచు ఒక బలమైన గాలి వంటి ఒక ధ్వని అకస్మాత్తుగా ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండున్న ఇల్లంతా, అంటే ఇంట్లో ఏమొచ్చింది? గాలి వచ్చిందా, ధ్వని వచ్చిందా? గాలి వచ్చిందా, ధ్వని వచ్చిందా? నాకు అది కాదు. గాలి వచ్చిందా, ధ్వని వచ్చిందా? అంటే గాలి శబ్దము లాంటి శబ్దం వచ్చింది అంతే, గాలి రాల. బైబిల్ చాలా జాగ్రత్తగా చదవాలి. గాలి వంటి ధ్వని ఆ ఇంట్లో నిండి ఉంది. అంటే ఇల్లంతా ఎలా ఉందంటే పెద్ద సుడిగాలి వీస్తే మనకి ఎలాంటి సౌండ్ వచ్చిందో ఇల్లంతా ఎలా ఉంది? ధ్వనితో నిండిపోయింది. గాలి లేదు. గాలి లేదంటే ఒక్కపోసింది అనుకోకండి, బలముగా వీసే గాలి లేదంతే. అక్కడ ధ్వని ఇల్లంతా నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి, అగ్నిజ్వాలలు కాదు, అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా, అంటే పేలికలుగా అగ్నిలాంటి వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అంటే ఆత్మ కుమ్మరింపు ఇక్కడ జరిగింది. ఇక్కడ జరుగుతుంది అని ముందే దేవుడు చెప్పేశాడు. అందరినీ చెదరగొడతాను, మళ్ళీ అందరినీ సమకూరుస్తాను, సమకూర్చినప్పుడు పైనుండి ఆత్మ మీ మీద కుమ్మరించబడుతుంది అని చెప్పేశాడు. ఇది యెహెజ్కేలు గారి ద్వారా చెప్పాడు, యెషయా గారి ద్వారా చెప్పాడు, ప్లస్ యోవేలు గారి ద్వారా కూడా చెప్పాడు. ఒకసారి యోవేలు గ్రంథం 2వ అధ్యాయము, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనం నుండి చదువుదాం. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరు, ఇశ్రాయేలు మధ్య ఉన్నవాడును, మొక్కలు చేసి చదివితే ఇట్టాగా ఉంటుంది. మరి ఉన్నవాడను నేనే అనియు, నేనే మీ దేవుడైన యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడు లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక ఎన్నడూను సిగ్గునందకయుండును ఉందురు. తరువాత నేను సర్వజనుల మీద, అక్కడేం చెప్పాడు? మీ మీద, ఇశ్రాయేలు చెదిరిపోయిన ఇశ్రాయేలు మీద నా ఆత్మను కుమ్మరింతును అన్నాడు. ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యావేలు గారి ద్వారా ఇచ్చాడు. అందరి మీద, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కళ్ళకందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినముల్లో నేను వారి పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములు అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనుపరిచెదను. చాలమ్మ. ఆ రోజుల్లో ఏం చేస్తా అంటే అందరి మీద సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు. కుమ్మరించబడటం అంటే ఒకేసారి పరిశుద్ధాత్మ దిగి రావటం. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి పరిశుద్ధాత్మ రావటం దేవుడు చెప్పాడు ముందుగానే, ప్రవచింపజేశాడు అనేక మంది భక్తులతో. జకరియా గారు కూడా ప్రవచించారు. ఈ ప్రవచనం యోవేలు గారి ద్వారా చెప్పిన ఈ ప్రవచనం కూడా అపోస్తుల కార్యంలో నెరవేరింది. ఆ సమయంలో పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించబడ్డాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఒకసారి కుమ్మరించబడితే వాళ్ళు ఏం చేశారంటే భాషలతో మాట్లాడటం ప్రారంభించారు. భాషల గురించి మరొక సబ్జెక్టు మాట్లాడుకుందాం. ఎందుకంటే భాషలు అంటే మనం అనుకున్న భాషలు వేరు, దేవుడు చెప్పిన భాషలు వేరు.
ఈరోజు బయట భాషలు మాట్లాడే వాళ్ళకి ఈ భాషలకు అసలు ఎట్టి సంబంధం లేదు. ఈ భాషలు వేరు, ఈ భాషలో అర్థం చెప్పేవారు వేరు. దాని గురించి ఆల్రెడీ గతంలో మాట్లాడుకున్నాం. కొత్తవారు కూడా వచ్చారు కాబట్టి మళ్ళీ ఈ పాఠం కూడా మరొకసారి చెప్పాలనిపించింది. ఆత్మ కుమ్మరింపు ఒకేసారి జరిగింది. ఈ ఆత్మ కుమ్మరింపు ఇశ్రాయేలు మీదే జరిగింది ముందుగా. ఎందుకంటే అక్కడ ఎవరెవరిని సమకూర్చాడో లిస్ట్ అంతా రాయించాడు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో. ఒకసారి ఆ ప్రాంతంలో ఎక్కడెక్కడ దేశాలకు చెదిరిపోయిన యూదులందరూ సమకూడారో రాయించాడు. చూడండి ఒకసారి 5వ వచనం నుండి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి, అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి జనం అంటే ఏ దేశాలకో చెదిరిపోయారు. ఎవరు చెదిరిపోయింది? యూదులు, ఇశ్రాయేలీయులు, యూదులు. ప్రతి జనములో ఉన్న ప్రతి దేశానికి చెదిరిపోయారు. సమస్య ఏదైనా కావచ్చు. మొత్తానికి వాళ్ళు వ్యాపార నిమిత్తం కానీ, ఇక్కడ సౌకర్యాలు లేకపోవటం కానీ, ఇతర రాజులు వీళ్ళని ఇబ్బంది పెట్టడాన్ని బట్టి కానీ మొత్తానికి అందరూ చెదిరిపోయారు. చెదిరిపోయిన వాళ్ళందరినీ ఏం చేశాడంట? సమకూరుస్తానని చెప్పాడు కదా యెహెజ్కేలులోను, యెషయా గ్రంథంలోను. ఈరోజు సమకూర్చాడు. ఏ దేశాలకు వెళ్ళిన వారు, ఏ భాషలు మాట్లాడేవాళ్ళు ఇక్కడికి సమకూడారో చూడండి. ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. వచ్చేసారు, పస్కా పండుగ కల్లా వచ్చేసారు. వచ్చిన వారు పెంతెకోస్తు పండుగ దినం అయిపోయే వరకు ఉండిపోతారు, అంతే. కాపురం ఉంటారు ఇక్కడ, అంతే. విదేశాలకు వెళ్ళిపోయిన యూదులందరూ ప్రతి సంవత్సరం పస్కాకు వచ్చి యెరూషలేములో 50 రోజులు ఉండిపోతారు. పెంతెకోస్తు పండుగ దినం అయిపోయేదాకా ఉంటారు. కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి వచ్చి కాపురం ఉన్నారు. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడేది. ప్రతి మనుషుడు తన తన స్వభాషతో ఆ మేడగదిలో ఉన్నవారు మాట్లాడుట విని కలవరపడ్డారు. ఎందుకంటే మాట్లాడుతున్న వారు ఎవరో వీళ్ళకి తెలుసు. వాళ్ళు చేపలు పట్టే జాలర్లు. వాళ్ళకి గలలీ భాష తప్ప ఇంకోటి తెలియదు. అలాంటి వాళ్ళు మనం వెళ్ళిన దేశ భాషతో వీళ్ళు మాట్లాడుతున్నారు ఏంటని కలవరపడ్డారు. అంటే వీళ్ళు ఏ దేశానికి వెళ్ళారో ఆ భాష వీళ్ళు మాట్లాడుతున్నారంట. అంటే వాళ్ళు మాట్లాడే భాష వీళ్ళకి సొంత భాషలో అర్థం అవుతుంది, వాళ్ళ దేశ భాషతో అర్థం అవుతుంది. అంటే వాళ్ళు ప్రపంచంలో లేని భాష మాట్లాడలేదు. ప్రపంచంలో ఏ దేశము నుండి వచ్చిన వాడికి ఆ భాషలో వీళ్ళు మాట్లాడే మాట ట్రాన్స్లేట్ అవుతుంది. ఎవరు చేశారు ట్రాన్స్లేషన్ అంటే? పరిశుద్ధాత్మ దేవుడు చేశాడు. అంటే పరిశుద్ధాత్మ కుమ్మరించబడితే, పరిశుద్ధాత్మ వస్తే ఏమవుతుందంటే నువ్వు మాట్లాడే మాట అవతల వాడికి వాళ్ళ భాషలో అర్థమైపోదు. అర్థమైందా? ఈ ప్రపంచంలో ఎన్ని దేశాల నుంచి వచ్చిన వారికైనా వాళ్ళకి ట్రాన్స్లేట్ అయ్యింది. ఇప్పుడు మనం ఇంగ్లీష్ వాళ్ళని పిలిపించుకొని మనం వాక్యం చెప్పించుకున్నాం. ఆ ఇంగ్లీషు మాటలు తెలుగులో ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు ఒక వ్యక్తి కావాలి. లేదా తమిళనాడు నుంచి ఒక తమిళ వ్యక్తిని పాస్టర్ గారిని పిలిచామనుకో, ఆయన తమిళ్లో బోధ చేస్తే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి మనకి తెలియజేసే ఒక ట్రాన్స్లేటర్ కావాలి. కానీ పరిశుద్ధాత్మ ఆ రోజుల్లో ఏం చేశారంటే వాళ్ళు ఏ భాషతో మాట్లాడినా మిగతా వాళ్ళకి వాళ్ళ భాషల్లో అర్థమయ్యేటట్టు చేయటాన్ని బట్టి ఇదేంటి విచిత్రం అని కలవరపోయారు. ఈరోజు ఫోన్లో వచ్చింది కదా యాప్, వచ్చిందా? నువ్వు ఏ భాషలో కావాలన్నా ఆ భాషలో నువ్వు అనుకున్నది ప్రత్యక్షమైంది. మాట్లాడమంటే మాట్లాడిద్ది, రాయమంటే రాసేసిద్ది. ఇది ఫోన్ చేస్తుంది ఇప్పుడు. కానీ ఆ రోజుల్లో పరిశుద్ధాత్మ అందరికీ అర్థమయ్యేటట్టు వాళ్ళ భాషల్లో అర్థమయ్యేటట్టు చేయటాన్ని బట్టి వాళ్ళు కలవరపోవటానికి కారణం అదే. వాళ్ళు కలవరపోయి ఏ దేశాల నుంచి వచ్చారు వాళ్ళు? అంతటా అందరూ విభ్రాంతి నుండి ఎటూ తోచక ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న మీరందరూ గలలీలు కాదా? మనలో ప్రతివాడు అంటే విదేశాల నుంచి వచ్చిన వారందరూ మాట్లాడుతున్నమాట. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాష, అంటే ఎప్పుడో చెదిరిపోయి అక్కడే పుట్టేశారు. యెరూషలేములో పుట్టినోళ్ళు కాదు, ఎప్పుడో వాళ్ళ తాత ముత్తాతల కాలంలో చెదిరిపోయారు. చెదిరిపోయిన వాళ్ళు అక్కడే పుట్టారు. కానీ వాళ్ళ ఆచారం ప్రకారంగా, యోధ మత సాంప్రదాయం ప్రకారంగా ప్రతి సంవత్సరం పస్కా పండుగ వాళ్ళు రావాలి. సంవత్సరానికి 3 సార్లు ఖచ్చితంగా యెరూషలేముకు వచ్చి వాళ్ళ బలులు, అర్పణలు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చేసి వెళ్ళాలి. ఇది యూదులకి దేవుడు పెట్టిన కట్టడ.
కాస్త భక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ప్రతి సంవత్సరం యెరూషలేముకి వస్తారు కాబట్టి భక్తి గల యూదులు యెరూషలేములో కూడుకొండ్రి అనే మాట చదివాం మనం. అంటే చెదరగొట్టిన దేవుడు మళ్ళీ వాళ్ళని అక్కడికి సమకూరుస్తానన్న ప్రవచనం ఇక్కడ నెరవేరుతుంది. వాళ్ళు మన దేశ భాషతో, మన పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే. ఇదేమి పార్తీయ దేశానికి వెళ్ళినవారు, మాదీయ దేశానికి వెళ్ళినవారు, ఎలామీ దేశానికి వెళ్ళినవారు, మెసొపొతామియా దేశానికి వెళ్ళినవారు, యోదయ అనే ప్రాంతానికి, కప్పదొకియా అనే ప్రాంతానికి, పొంతు అనే ప్రాంతానికి, ఆసియా అనే ప్రాంతానికి, పుగ్రియా అనే ప్రాంతానికి, పంపులియా అనే ప్రాంతానికి, ఐగుప్తు అనే దేశాలకు వెళ్ళిన వారందరూ, ఆ దేశంలో వారందరూ, ఇంకా కురేనీ దగ్గర లిబియా ప్రాంతంలో కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వలస వచ్చిన వారు, యూదులు, యూదమత ప్రవిష్టులు, ఇంకా క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరము, అంటే ఇన్ని రకాల వాళ్ళు ఉన్నారా, ఇన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా, ఇన్ని భాషల వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు. మనమందరము అంటే అందరు కలిసి మాట్లాడుకుంటున్న మాట ఏంటి? ఇన్ని దేశాల నుంచి మనం వచ్చాం కదా, ఆయా దేశ భాషలు మనకు తెలుసు కదా. ఈ మనమందరము అందరికీ కామన్గా వచ్చిన భాష ఏంటంటే ఈ యెరూషలేములో ఏ భాష అయితే మాట్లాడతారో అది అందరికీ వచ్చు. మీకు అర్థమైందా? ముస్లిమ్స్ ఉంటారు, మనకి తెలుగులో కావాలంటే తెలుగులో మాట్లాడతారు, కానీ వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఉర్దూలో మాట్లాడేసుకుంటారు. ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలుగు వస్తే తెలుగులో అందరి ముందు తెలుగు మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు. అలాగా ఇన్ని దేశాలకు చెదిరిపోయిన వాళ్ళు వాళ్ళ దేశంలో వాళ్ళ మాతృభాషను తల్లిదండ్రులు వాళ్ళకి నేర్పారన్నమాట పిల్లలకి. అందుకని ఆ దేశ భాష వచ్చు, ప్లస్ ఈ ప్రాంతంలో ఏ భాష అయితే మాట్లాడుకుంటారో ఆ భాష కూడా వీళ్ళకి వచ్చు. కాబట్టి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇన్ని దేశాల నుంచి వచ్చిన మనమందరము వీరు మన భాషలతో మాట్లాడటం మనం వినుచున్నామే, ఇదేమి అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అంటే అందరికీ అన్ని భాషల్లో ఆ మేడగదిలో ఉన్నవారు ఆత్మ సహాయంతో మాట్లాడుతుంటే ఎటోళ్ళకటు ట్రాన్స్లేట్ అయ్యి వెళ్ళిపోతుందన్నమాట. అర్థమైందంటే అంటే పరిశుద్ధాత్మ ఒకేసారి కుమ్మరించబడినప్పుడు జరిగే కార్యక్రమాలు దేవుడు ముందే చెప్పాడు, చెప్పింది ఇక్కడ నెరవేరుతుంది. అది జరిగిన విషయం. 11, 12 అందరూ విభ్రాంతి నుండి ఎటూ చోచక ఇదేమగునో అని ఒకరితో ఒకరు చెప్పుకోండి. కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. అయితే పేతురు ఆ పొదనొకరితో కూడా లేచి, అంటే మేడగదిలో ఎంతమంది ఉన్నారు? అందరూ అన్నాడు. ఇక్కడ 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడిండి. అందరూ అంటే ఎంతమంది అంటే 12 మంది. ఆల్రెడీ 11 మందే ఉన్నారు. యోధా చచ్చిపోయాడు. యోధా ప్లేస్లో మరొక ఆయన ఎన్నుకున్నారు, ఆయన పేరు మత్తీయ. అంటే 12 మంది అయ్యారు. ఈ 12 మంది అందరూ అంటే ఎందుకంటే పేతురు గారు పదునొకరితో కూడా లేచి అనే పదం అక్కడ ఉంది. లేచి, నిలిచి, బిగ్గరగా వారితో ఇట్లా నేను అంటే వారితో అంటే ఇన్ని దేశాల నుంచి వచ్చి ఇదేంటి అనుకుంటున్నారు చూసారా, ఆశ్చర్యపోతున్నారు చూసారా, కలవరపడ్డారు చూసారా. వాడితో అంటున్నాడు, యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురం ఉన్న సమస్త జనులారా, అంటే సమస్త జనులారంటే అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వారు అని అర్థం. సమస్త జనులారా, ఇది మీకు తెలియను కాక చెవియొగ్గి నా మాట వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కాదు. పొద్దుబడిచి ఇంకా జామైనా కాలేదు. తెల్లారి లేవగానే మందుతో మొహం కడుక్కునే బ్యాచ్ కాదు ఇది. పొద్దుబడిచి ఇంకా జామైనా కాలేదు. యావేరు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా అంత్యదినములందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరింతును. ఇందాక చదివాం కదా, మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కళ్ళకందురు. ఆ దినముల్లో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. ఆ దినాల్లో ఏం చెప్పాడు దేవుడు? ఆత్మను కుమ్మరిస్తానని యావేలు గారు చెప్పాడు. కాబట్టి ఆ ప్రవచనం ఇక్కడ నెరవేరుతుంది. వీళ్ళు కొత్త మద్యంతో లేరు అని చెప్పాడు. అంటే ఇక్కడ కేవలం ఆ మేడగదిలో ఉన్న 12 మంది మీదే పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. అక్కడ నుంచి సర్వజనుల మీద అన్నాడు కదా. మరి ఆ ప్రవచనం ఎక్కడ నెరవేరిందంటే మనకి తెలుసు. 10వ అధ్యాయంలో
కొర్నేలు గారి గృహంలో జరిగింది. ఒకసారి అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము, అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము 44-45 వచ్చిన పేతురు గారు వెళ్తాడు. అక్కడ వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడే ఆటోమేటిక్గా వాళ్ళు భాషలు మాట్లాడటం ప్రారంభిస్తారు. అక్కడ అంతా అన్యజనులు, వాళ్ళు కూడి ఉన్న వాళ్ళందరూ అన్యజనులు. 10వ అధ్యాయము 44 నుంచి పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితము కుమ్మరింపబడి ఉండుట చూచి విభ్రాంతి నొందిరి. అంటే వాక్యం బోధిస్తూ ఉండగానే పేతురు గారికి కూడా తెలియదు ఆ సందర్భంలో పరిశుద్ధాత్మ మా మీదకి వచ్చినట్టుగా కుమ్మరించబడతాడన్న విషయం పేతురు గారికి కూడా తెలియదు. ఈయన చెబుతూ ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి రావటం, వాళ్ళు భాషలతో మాట్లాడుతున్నారు. అర్థమైందా? అప్పుడు పేతురు గారు ఏమంటున్నాడు? ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని కనపరచుచుండగా వినిది. అందుకు పేతురు మనవలే అంటే యూదులమైన మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తీసం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తీసం పొందవలనని ఆజ్ఞాపించను. ఇక్కడ బాప్తీసం ముందు పొందల, ఆత్మ వచ్చిన తర్వాత బాప్తీసం పొందారు. అర్థమైందా? తర్వాత కాలంలో పరిశుద్ధాత్మ అనే వరం ఎప్పుడు వచ్చింది అన్నాడు? బాప్తీసం పొందిన తర్వాత 2:38 చదువుతాం కదా అపోస్తుల కార్యాలు. ఇది భవిష్యత్తులో జరగబోయేది ముందే చెప్పాడు అంతే పేతురు గారు. అప్పుడు జరగలా అది. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు ద్వారా, ప్రతివాడు యేసుక్రీస్తు ద్వారా బాప్తీసం పొందండి. పొందినప్పుడు అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరము మీరు పొందుదురు. పరిశుద్ధాత్మ అనే వరం మీరు పొందుతారు. అంటే తర్వాత కాలంలో బాప్తీసం పొందిన వాడికి పరిశుద్ధాత్మ అనే వరం ఇస్తాడు. అక్కడ కుమ్మరించబడదు. తర్వాత కాలంలో కుమ్మరించబడింది ఒకసారి అపోస్తుల మీద, రెండోసారి అన్యజనుల మీద. అంటే పరిశుద్ధాత్మ 2 సార్లు మాత్రమే జరిగింది కుమ్మరించబడి. ఒకటి యూదుల మీద, రెండవది అన్యజనుల మీద. ఇప్పుడు ఆ తర్వాత ఇంకెక్కడా పరిశుద్ధాత్మ కుమ్మరింపు కార్యక్రమాలు లేవు. ఎందుకంటే దేవుడు ప్రవచనం ఒక్కసారే నెరవేరిద్ది. కొన్ని ప్రవచనాలు నెరవేరుతూనే ఉంటాయి, కానీ ఈ ప్రవచనం ప్రతిసారి నెరవేరేది కాదు. ఒక్కసారి కుమ్మరించబడ్డాడు. ఆ వచ్చిన పరిశుద్ధాత్మ ఎంతకాలం ఉంటాడంట? వస్తూ పోతూ ఉంటాడా? శాశ్వత కాలం ఉండటానికి వచ్చాడని చదివామా 14 యోహాను సువార్తలో. ఎల్లప్పుడూ ఉండుటకై మీ యొద్ద ఉండుటకై పరిశుద్ధాత్మను పంపుతానన్నాడు. ఎల్లప్పుడూ ఉండటానికి వచ్చిన పరిశుద్ధాత్మ మళ్ళీ వెళ్ళిపోతాడా? వెళ్ళిపోతాడు. ఎప్పుడంటే పరిశుద్ధాత్మ దుఃఖపడే విధంగా చేస్తూ పోతే ఆయన దుఃఖపడి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే మళ్ళీ రాడు. పాత నిబంధన కాలంలో వస్తూ పోతూ ఉండేవాడు పరిశుద్ధాత్మ, కానీ కొత్త నిబంధనలో శాశ్వత కాలం ఉండటానికి వచ్చాడు. ఆయన నీలో ఉంటాడు, నీతో ఉంటాడు, మిమ్మల్ని అనాథలుగా విడవడు. నువ్వే పరిశుద్ధాత్మను అనాథం చేసావనుకోండి, విడిచిపోతాడు. 10వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథం 26వ వచనం నుండి చదువుదాం ప్రియులారా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం నుండి. మనం అంటే పరిశుద్ధులైన వారు సత్యమును గూర్చి, అంటే వాక్యాన్ని గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత, అంటే వాక్యానుసారంగా నీ జీవితాన్ని మలుచుకొని వాక్యానుసారంగా నడిచిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపానికి బలిక, పాపము చేసిన ఎడల అంటే చేస్తూ ఉంటే, ఒకసారి పాపం చేసి క్షమించమని అడిగి మళ్ళీ చేయకుండా ఉంటే నో ప్రాబ్లం, కానీ చేస్తూ పోతే పరిశుద్ధాత్మ ఉండడం. పాపము చేసిన ఎడల అంటే చేస్తూ ఉంటే పాపమునకు బలి మళ్ళీ ప్రభు వచ్చి నీ కోసం మళ్ళీ సపరేట్గా సిలువలో చనిపోడు.
బలిక ఉండదు కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్నియు ఇకను, అంటే నరకానికి వెళ్ళిపోతావు, అగ్ని కోసం జాగ్రత్తగా రెడీగా ఉండని అర్థం. ఎవడైనా మోసే ధర్మశాస్త్రం నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపబడకుండా వాన్ని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి, అంటే యేసుక్రీస్తు వారిని మళ్ళీ చితగొడుతూ మనం పాదములతో తొక్కి, అంటే వాక్యం అంటే లెక్క లేకుండా నిర్లక్ష్య వైఖరి వహిస్తూ వాక్యాన్ని తీసి తొంగలో దొక్కితే తాను పరిశుద్ధ పరచబడుటకు కారణమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి ఆ రక్తం నిన్ను పరిశుద్ధపరచడానికి కారణమైంది. యేసుక్రీస్తు రక్తం ఏమైంది మనకి? మనం పరిశుద్ధులుగా తీర్చబడటానికి అదే కారణం. ఆ నిబంధన రక్తాన్ని ఏం చేసామంట మనం? అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలగము ఆత్మను తిరస్కరించిన వాడు, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించడం అంటే ఆత్మ సహాయంతో నడవలసిన వాడు ఆత్మను పక్కకు నెట్టేసి సొంతగా ప్రయత్నాలు చేసి సొంతగా నడిచిన వాడు ఎంత ఎక్కువైన దండకు పాత్రుడుగా ఎంచబడును అని మీకు తోచును అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మ దుఃఖపడి విడిచి వెళ్ళిపోతాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ కార్యాలు నీలో జరగట్ల, పరిశుద్ధాత్మకు అనుకూలంగా నీ ప్రవర్తన లేదు కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ వెళితే ఇంకా మళ్ళీ రాడు. విరోధులను దహించబోయే తీక్షణమైన అగ్ని కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. పాత నిబంధనలో వచ్చాడు పోయాడు కదా, సౌలు గారి మీదకి వచ్చిపోయాడు, సంసోను గారి మీదకి వచ్చిపోయాడు కాబట్టి మనకు కూడా వస్తాడు పోతాడు అని నిర్లక్ష్య వైఖరి వహిస్తే ఆ నిబంధనకి ఈ నిబంధనకి చాలా తేడా ఉంది. నిన్ను పవిత్రపరచడానికి అప్పుడు యాకోబు వంశంలో నుంచి వాళ్ళు పుట్టటాన్ని బట్టి, వాళ్ళు సున్నతి పొందటాన్ని బట్టి వాళ్ళు పరిశుద్ధులుగా తీర్చబడ్డారు. కానీ ఇప్పుడు మనం యాకోబు వంశంలో నుంచి పుట్ల అన్ని జనులమైన మనం పరిశుద్ధంగా ఎలా తయారయ్యామంటే పరిశుద్ధపరచబడటానికి యేసుక్రీస్తును పంపించి ఆయన పరిశుద్ధమైన రక్తంతో మనల్ని పవిత్రపరిచాం. కృపకు మూలమగు ఆత్మను మనం ఏం చేసాం? తిరస్కరించాం. ఎంత ఎక్కువైన దండకు పాత్రుడవుతాం చెప్పండి. మళ్ళీ కుమ్మరించబడదు. పరిశుద్ధాత్మ దిగిరా నా మీద కుమ్మరించు అంటే పోతావు. ఎందుకంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేస్తే ఏ యుగములో పాపక్షమాపణ లేదు అని బైబిల్ తేటగా చెప్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మతో ఆటలాడకూడదు. యేసుక్రీస్తు వారి గురించి ఒక మాట అన్నా క్షమాపణ ఉంటుంది. మత్తయి సువార్త చదివాం కదా, ఒకసారి చదువుతారా? మత్తయి సువార్త 12వ అధ్యాయము 31-32 వచనాలు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 31-32 వచనాలు. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దోషణయు వారికి క్షమించబడును కానీ ఆత్మ విషయమైన దోషణకు పాపక్షమాపణ లేదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు, దుఃఖపరిస్తే ఎంతకాలం సహిస్తాడండి? మనమే ఓర్చుకోలేం కదా. పొద్దాకలు విసిగిస్తుంటే చీపో నీతో నాకు వద్దంటాం. కానీ ఆయన దీర్ఘశాంతం కలిగినాడు, ఓర్చుకుంటాడు. ఎంతకాలం ఉన్నా ఆయన్ని ఇబ్బంది పెడుతూనే దుఃఖపెడుతూనే ఉంటే నీలో ఉండడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఆత్మ కొమ్మరింపు ఇంకా ఇప్పుడు జరగదు, ఒకేసారి జరుగుతుంది. జరిగిపోయింది. అది 2000 సంవత్సరాల క్రితం పెంతెకోస్తు పండుగ దినాన ఒకేసారి పరిశుద్ధాత్మ శాశ్వతంగా ఉండటానికి వచ్చాడు. ఇప్పుడు ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తారో వారిలోనికి పరిశుద్ధాత్మ వస్తాడు. ఆయన ఎప్పటిదాకా ఉంటాడంటే ఆయన్ని మీరు దుఃఖపరచకుండా ఉన్నంతకాలం, వాక్యానుసారంగా నువ్వు నడిచినంతకాలం, నీ మరణ దినం వరకు నీతోనే ఉంటాడు. అర్థమైందా? మనల్ని అనాథలుగా విడిచేవాడు కాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ఇంకా కుమ్మరించబడిద్ది. రా, దిగిరా, నీ ఇష్టమైతే రా, లేకపోతే వెళ్ళిపో, ఇవన్నీ ఇక్కడ కుదరవు. ఎందుకంటే వాక్యం దానికి ఒప్పుకోదు. కాబట్టి పరిశుద్ధాత్మని ఇప్పుడు మనం కలిగి ఉన్నాం బాప్తీసం ద్వారా. ఆయనే మనల్ని పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధపరచబడటానికి కారణం క్రీస్తు రక్తం అయితే పరిశుద్ధపరిచేది పరిశుద్ధాత్మ. కాబట్టి పరిశుద్ధపరచటానికి పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. కాబట్టి ఆయన ద్వారా ఎప్పుడూ మనం మన తప్పుల్ని, అపరాధాలని, దోషాలని క్రీస్తు ద్వారా తండ్రికి విన్నవించుకుంటూ క్షమాపణ కోరుకుంటూ ఎల్లప్పుడూ మనలో ఉన్న పరిశుద్ధాత్మని పరిశుద్ధంగా ఉంచుకుంటూ మన ఆత్మని పరిశుద్ధాత్మ సహాయంతో ఎప్పటికప్పుడు పవిత్ర చేసుకుంటూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ముందుకు సాగాలని ప్రతి ఒక్కరికి ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరమనందు ఆశీనుడై ఉన్న
మా కన్న తండ్రి, క్రీస్తు యేసునందు మమ్మలను ఎంతో ఉన్నతంగా ప్రేమించి ఆత్మలే సంచికరువును ఆయన ద్వారా మాకు అనుగ్రహించారు. అందును బట్టి స్తోత్రాలు. ఇదిగోనైనా మీ కుమారుడి ద్వారా మీరు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని పెంతెకోస్తు పండుగ దినాన నెరవేర్చారు. ఎంతోమంది ప్రవక్తలు దీని గురించి ముందుగానే ప్రవచించారు. ఆ ప్రవచనాలన్నీ జ్ఞాపకం చేసుకొని కొందరు మాత్రమే ఆ దినాల్లో మారారు నాయన. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది మార్పు చెంది క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకొని పరిశుద్ధులుగా తీర్చబడి మీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్న సమయంలో ఇదిగోనైనా ఈ ప్రాంతంలో ఉన్న మమ్ములు కూడా మీరు ఎన్నుకొని లోకము నుండి ప్రత్యేకపరిచి మీ కుమారుడు ద్వారా రక్షణనిచ్చి ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపిస్తూ ఉన్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆత్మ కుమ్మరింపు గురించి మీ పిల్లలతో మాట్లాడాను. విన్న పిల్లలలో దాన్ని గమనించి ఇంకా ఆత్మ కుమ్మరించబడుతుంది అనే ఆ ఆలోచనలో లేకుండా తనలో ఉన్న ఆత్మ సహాయంతో మీ కార్యక్రమాలు చేస్తూ మీ వాక్యాన్ని చదువుతూ బుద్ధివాక్యాన్ని జ్ఞానవాక్యాన్ని వారు నేర్చుకుంటూ ఆత్మల వివేచన కలిగి ఉండటానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. ఇవనైనా ఈరోజు ఉదయకాలంలో మరి మల్లేశ్వరికి జరిగిన అనారోగ్యాన్ని బట్టి ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. కొంత స్వస్థతనిచ్చారు. పూర్తి ఆరోగ్యాన్ని ఆ బిడ్డకి ప్రసాదించండి. రేపు డాక్టర్ని మరలా కలవబోతూ ఉండగా ఆ శరీరంలో ఉన్న ఆ బలహీనత ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తీసివేసి దానికంటే ముఖ్యంగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని కూడా బిడ్డ మీద ఉంచండి. అలాగే తండ్రి, మరి గత వారం రోజులుగా అనారోగ్యంతో ఉన్న దీపికాను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఈరోజు సంఘానికి నడిపించారు. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు. అలాగే దుర్గమ్మ గారిని కూడా, అలాగే ఇంకా అనేక మందిని స్వస్థత పరిచి వారిని సంఘానికి నడిపించినందుకు మీకు స్తోత్రాలు. అలాగే తండ్రి, మరి సరళ కూడా టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతూ ఉండగా రావాలని ఆసక్తి ఉందని తను చెప్పిన నోటి సాక్ష్యాన్ని బట్టి మీ చిత్తమైతే గురువారం బైబిల్ తరగతిలో కలవటానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని, పూర్ణ స్వస్థతను ఆ బిడ్డకు అనుగ్రహించమని, వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యాన్ని, ఆర్థిక బలహీనతలో ఆర్థిక సమస్యల్లో ఉన్నవారికి ఆర్థిక బలాన్ని, మానసిక బలహీనత రుగ్మతలతో బలహీనపడుతున్న మీ పిల్లలకు మీ వాక్యము ద్వారా శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చమని కోరుకుంటూ, మరి లక్ష్మణ్ గారి కుటుంబంలో మీరు చేసిన గొప్ప మేలును బట్టి ఇది తీర్చలేని మేలునైనా ఆ కుటుంబం అంతా మీకు కృతజ్ఞత కలిగి జీవించటానికి, ఇంకా మీ కార్యాల పట్ల ఆసక్తి కలిగి మిమ్మల్ని మరింతగా హత్తుకొని ఉండటానికి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ ఈ సందర్భంలో పరిశుద్ధుల కొరకు వారు ఏర్పాటు చేసిన అల్పాహారాన్ని జ్ఞాపకం చేసుకోండి. వాక్యం వలన ప్రార్థన ద్వారా ఆ పదార్థాలన్నింటినీ పవిత్రపరచమని, పడిన ఖర్చుకి కష్టానికి రెట్టింపు ఆశీర్వాదాన్ని వారికి అనుగ్రహించి అవి తినుచున్న మీ బిడ్డలందరికీ శక్తిని, బలాన్ని దయచేసి ఆ శక్తిని మీ యొక్క సేవలో వాడబట్టడానికి సహాయం చేయండి. అలాగే అనవర్లపూడి నుంచి కూడా కొంత అల్పాహారం తీసుకురాబడింది. ఇచ్చిన వారిని కూడా జ్ఞాపకం చేసుకొని వారికి రావాల్సిన ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి. ఆ పదార్థాలను కూడా వాక్యం వలన ప్రార్థన ద్వారా పవిత్రపరిచి తింటున్న బిడ్డలందరికీ ఆరోగ్యాన్ని దయచేయమని కోరుకుంటూ మా రక్షకుడు, మా పాప విమోచకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరికన్నా తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు.